హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనతో ల్యాప్టాప్ ఉంది. ఏంటంటే హెచ్పి ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ ఏంటంటే చాలా స్లోగా రన్ అవుతుంది అని కంప్లైంట్ వచ్చింది. సో మనం ఏంటంటే దీన్ని క్లీన్గా ఫార్మాట్ చేసేయాలని చూస్తున్నాము. ఎందుకంటే ల్యాప్టాప్ అనేది దీంట్లో అంత వైరస్ ఎక్కేసింది. సో ఇది ఎంత ఇది చేసినా చాలా స్లోగా నడుస్తుంది. సో ఇది లేటెస్ట్ ల్యాప్టాప్ అయినా సరే ఇందులో ఏంటంటే ప్రతిదీ క్లిక్ చేసేసారు. ఏంటంటే యాంటీవైరస్ అని ఏదేదో ఎక్కించేశారు. అంతా వైరస్ ఏదైపోయింది ఇందులో. సో సిస్టమ్ అనేది అంత ప్రాబ్లం అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే క్లీన్గా మొత్తం ఫార్మాట్ చేసాలని చూస్తున్నాము. సో మీరు చూడవచ్చు, మన దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది, బూటబుల్ పెన్ డ్రైవ్. సో దీన్ని మొత్తం మనము ఫార్మాట్ చేసేద్దాం ఈ ల్యాప్టాప్ని. సో మనం ఏం చేస్తున్నామంటే ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్ ఇచ్చేసాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలన్నది చూపెడుతున్నాను. సో ఎస్కేప్ కానీ F10 కానీ కొడుతున్నాం అనుకో మనకు బూట్ వస్తుంది. సో F10 మనకు బూట్ ఆప్షన్. సో చూడండి, బూటింగ్ వచ్చింది. సో అందులో పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు మన పెన్ డ్రైవ్ శాండ్ డిస్క్ ఏదైతే కింద ఉందో శాండ్ డిస్క్ అది మనం సెలెక్ట్ చేయాలి. అది సో చేసి ఎంటర్ కొట్టండి. కొడితే మనకు బూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు పెన్ డ్రైవ్ ద్వారా ఏంటంటే బూటబుల్ చేసుకుని దాని ద్వారా మనం ఏంటంటే ఫార్మాట్ చేస్తున్నాము అంతా. సో ఈ ల్యాప్టాప్ అది చాలా మంచి లేటెస్ట్. కాకపోతే ఇందులో ఏంటంటే వాళ్ళు ఏదంటే అదంటే గేమ్స్ అని ఇది ఎక్కించారు. దానివల్ల ఏంటంటే వైరస్ ఇన్ఫెక్ట్ అయింది. సో ఇప్పుడు సిస్టమ్ మొత్తానికి ఇది అయిపోయింది అనమాట. సో మన ఫోటోలు వీడియోలు కూడా పోయినాయి. సో అంతా ఇది అయిపోయింది. సో మనం క్లీన్ చేసి ఫార్మాట్ చేసి ఇస్తాను అని చెప్పాను. సో మనం అంతా క్లీన్ చేసి ఇస్తున్నాము. సో అంతా నార్మల్గానే ఎలా అయితే మనం ఫార్మాట్ చేసుకున్నామో సేమ్ అలాగే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే విండోస్ 11 వాడుతున్నారో, విండోస్ 11 and 10 కానీ, సో ఆల్రెడీ ఇన్బిల్ట్ యాంటీవైరస్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఎసెన్షియల్ అని ఉంటుంది. సో మీరు బయట ఇంకో థర్డ్ పార్టీ యాప్ని ఇన్స్టాల్ చేయకూడదు. చేయడం వల్ల ఏంటంటే ఇంకా స్లో అయిపోతుంది తప్ప ఇది ఉండదు. సో మీరు ఎప్పుడైనా విండోస్ 10 కానీ 11 కానీ వాడుతున్నారంటే మీరు అందులో ఆల్రెడీ ఒక యాంటీవైరస్ ఉంటుంది. సో దాన్నే మీరు వాడాలి. సో మన సిస్టమ్ మొత్తం ఇది చేసేస్తున్నా చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, మన ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఎప్పుడైనా సరే మీ సిస్టమ్ స్లో అయిపోయింది, బాగా డెడ్ స్లో అయిపోయింది అంటే మీరు ఇలా చేసుకోండి. క్లీన్గా ఒకసారి మీ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకో ఈ ప్రాబ్లం ఉండదు. అలా ఏంటంటే మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తున్నామో దాని గురించి తెలుసుకొని ఇన్స్టాల్ చేయాలి. ఒక్కోసారి మనం ఇన్స్టాల్ చేసిన దాంతో పాటు ఇంకా చాలా వచ్చేస్తుంటాయి. సో ఇలా రాకుండా చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. సో చూడండి ఫ్రెండ్స్, ఎండింగ్ వచ్చేసింది మనకు.
సో ఇది కొంచెం టైం తీసుకున్నా సరే ఒకసారి అయిపోయిందంటే మనకు సిస్టమ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. సో ఒకవేళ టైం తీసుకొని మీరు వెయిట్ చేస్తుండండి. సో ఫ్రెండ్స్ మొత్తం ఎండింగ్ వచ్చింది. సో ఇక్కడ కొంచెం టైం తీసుకున్నా సరే ఒకసారి అయిపోయిందంటే మనకి ప్రాబ్లం ఉండదు. సో చూడండి ఫ్రెండ్స్, అంతా అయిపోయింది. ఇప్పుడు సిస్టమ్ని మనం ల్యాప్టాప్ని ఆన్ చేస్తున్నాము. సో ఇదంతా ఓకే అయిపోయింది, అన్నీ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు సో జస్ట్ ఓపెన్ చేసి చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వెంబడి ఆన్ అయిపోయింది, డిస్ప్లే కూడా వచ్చేస్తుంది. సో అంతకుముందు చాలా టైం తీసుకునేది, స్లో అయిపోయింది అప్పుడు. సో ఇప్పుడు ఆ ఇష్యూ లేదు కాబట్టి అంతా ఓకే ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.